కళలను సాకారం చేసుకుందాం. కళలు కనడం చాలా అద్భుతంగా ఉంటుంది. కళలని ఇష్టపడడం ఇంకా బాగుంటుంది. ఆ కళల్లో విహరించడం భలే ఉంటుంది కదా. కానీ మనం చాలాసార్లు చదవకపోయి ఉండొచ్చు, మనకి ఆ అవకాశం ఉండకపోయి ఉండొచ్చు, లేదంటే మనం కళలు కన్నది కొనుక్కొని ఉండకపోవచ్చు, అది మనం చేయలేకపోవచ్చు. ఎలాంటి ఏదైనా పరిస్థితి కావచ్చు. ఒక్కోసారి అవకాశం ఉన్న పరిస్థితి అనుకూలించదు. ఇలా రకరకాలు కదండి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. నేను ఆ కారణాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను. మనం కళలు కన్నప్పుడు మనం వాటితో జీవిస్తున్నాము. మన ప్రతి శ్వాసలోని మన కళలు కూడా శ్వాస తీసుకుంటూనే ఉంటాయి. మనం కళలు కంటూ మనకి నచ్చిన కళని మనం వదలలేము. అందులో నైపుణ్యాన్ని, అందులోని అంతర్గత లోతైన విద్యని, జ్ఞానాన్ని మనకి మనమే సహకరించుకొని ఆ జ్ఞానాన్ని పెంచుకుంటాం. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మనమే ఇంకో 10 మందికి అది పంచవచ్చు. మన కళ తప్పకుండా నెరవేరుతుంది. కళలను నెరవేర్చుకుందాం. మన దగ్గర కాగితం మీద అక్షరాలతో లిఖించబడిన ధ్రువపత్రం లేదని బాధపడకండి. మీ శ్వాసతో మీరు కళలు కన్న మీ యొక్క నైపుణ్యమే మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది. కళలను సాకారం చేసేసుకుందాం. నమస్కారాలు.